దేశంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోయాయి. సాధారణ స్థితికి వచ్చింది. ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు నిన్న శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో మిగిలిన మ్యాచ్లను తొందరగా ప్రారంభించే ఆలోచనలో బీసీసీ ఉంది. మొదట అనుకున్న సమయానికి అనగా మే 25 లోపు ఐపీఎల్ ముగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్లేయర్లను సిద్ధం చేయాలని ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు బీసీసీ తెలియజేసింది. ఐపీఎల్ రీస్టార్ట్ 15 లేదా 16వ తేదీన ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ రద్దు చేస్తూ చెరొక పాయింట్ ఇస్తే 16 మ్యాచ్లు మిగిలి ఉంటాయి. ఒకవేళ మళ్ళీ ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ తో కొత్త షెడ్యూల్ రీస్టార్ట్ అవుతే 17 మ్యాచ్లు ఆడవలసి ఉంటుంది. దీంతో రోజుకు 2 మ్యాచ్లు జరిపితే వారం రోజుల్లో లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ లో భాగంగా మరో 4 మ్యాచ్లను 6 రోజుల్లో ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా 12 లేదా 13 రోజుల్లో మిగిలిన ఐపీఎల్ టోర్నీ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 11న లార్డ్స్ లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు సన్నద్ధం కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ షెడ్యూల్ ని పొడిగించడం సాధ్యపడడం లేదు. దీంతో రోజుకు 2 మ్యాచ్ల చొప్పున నిర్వహించాలని బీసీసీ యోచన చేస్తుంది. అలాగే ఈ మ్యాచ్లని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వేదికలుగా జరిపించాలని బీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే 15 లేదా 16వ తేదీన ప్రారంభమవుతే 25 లేదా 27వ తేదీలోపు ముగించేలా ఈ షెడ్యూల్ ని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.